మళ్ళీ ఆడేనా? ఎత్తమ్మా. మళ్ళీ ఫోన్ చేసేవాడ్రా? నీ ఫోన్కి ఒక ఫోటో పంపించాను, అది చూడు. ఎవరి ఫోటోరా? జెస్సీది. జెస్సీ మిస్ అయిందానా? ఏంటి జెస్సీ మిస్ అయిందా? అందుకే నీ ఫోన్కి ఒక ఫోటో పంపించాను, నీకు ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడు. అలాగే. అమ్మా నువ్వే కంగారు పడకమ్మా, ఈ ఫ్యామిలీ మ్యాటరు. ఇదిగో అందులో మా సుయోధుండేదో ఫోటో పంపించాడంట, ఓ పాలు చూసి బొమ్మా. నాకు కనబడదు. కంగారు పడకమ్మా, దూరమే కనబడతాయి, అందుకే డ్రైవింగ్ చేస్తున్నాను, దగ్గరవే కనబడవు. కొంచెం చూసి ఆ ఫోటో ఆడవాళ్ళు చెప్పు. ఫోటోలో అమ్మాయి చాలా బాగుంది సార్, మీకేమవుద్దో. నీకు ఆ అమ్మాయికి ఏం పోలికలు లేవుగా? అయ్యో భలేవారు సార్ మీరు. ఆ అమ్మాయికి నాకు పోలికలు ఎలా ఉంటాయి? ఈ అమ్మాయి చాలా అందంగా పాష్గా ఉంది. ఉండవులే. సార్ ఇక్కడే అదిగో ఇక్కడ. చాలా థ్యాంక్స్ సార్. సార్ ఇదిగో మీ స్పెట్స్ ఇక్కడ పడిపోయాయి. ఇది ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికిందండి. అయ్యో ఇది లేదని కంగారు పడిపోయానమ్మా. థ్యాంక్స్ అమ్మా. సరే సార్ వెళ్తాను. నువ్వు జాగ్రత్తలే. అరే మారుతీరావా, ఇన్ని పాపాల మధ్యలో ఒక పుణ్యం చేసావురా. పర్లేదు, లేవులు అయిపోద్ది. అమ్మయ్యా. అమ్మా జెస్సీ, కంగారు పడొద్దమ్మా. నా పేరు దుర్గారావు. నిన్ను తీసుకురమ్మని యశ్ సింధులు చెప్పారమ్మా. ఓకే. 10 నిమిషాలు అమ్మాయి నా చేతిలో ఉండాలి, లేదంటే ఆ పెళ్లి సర్వనాశనం అయిపోతుంది. మీకెంత కావాలంటే అందిస్తాను, ఖచ్చితంగా అమ్మాయి నా చేతిలో పడాలి, ఇక్కడ ఉండాలి. రే ఏంట్రా, అసలు బుద్ధుందా నీకు? అసలు ఏ పని తినగా చేయవా? జెస్సీ మిస్ అవడం ఏంట్రా? మనం వదిలేసింది అమ్మాయిని కాదురా, ఆటం బాంబుని. అది పేలిందనుకో నీ పెళ్లి పెటాకులు అయిపోయి మన ఫ్యూచర్ పటాకుల్లో పేలిపోద్ది. అసలే నా టెన్షన్లో నేనుంటే నువ్వు భయపెడతావేంటి నాన్న? ఇప్పటికే మన వాళ్ళందరినీ అలర్ట్ చేశాను. నీకు ఫోటో పంపించింది అందుకే, ఎక్కడైనా కనిపిస్తే పట్టుకుంటావని. రే ఓసారి అమ్మాయి ఫోటో చూపించు. నీకు పంపించాను కదా, చూసుకోలేదా? అబ్బా అదెక్కడో లోపల ఉంది లేరా, తీయి ముందు. ఈ అమ్మాయా? ఏంటి కంగారు పడుతున్నావు? నీకెక్కడైనా తగిలిందా? తగలడమేట్రా, నా కారులో ఎక్కింది, నేనే లిఫ్ట్ ఇచ్చాను, ఇందాక అక్కడ దింపేశాను. ఏం మాట్లాడుతున్నావు నాన్న? సారీరా. ఎక్కడ వదిలేసావు? పద వెళ్ళి పట్టుకుందాం. నీకేమైనా పిచ్చా? అది అక్కడే ఉంటుందని నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? ఈ పార్టీకి అది అక్కడి నుంచి బిచాన ఎత్తేసి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇంకేం చేస్తాం? కళ్యాణ మండపానికి రాకముందే మన వాళ్ళని పెట్టి ఆ పిల్ల అంతు చూడాలి. చంపేయాలి, చంపేయి.
హలో, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. నమస్కారం అండి. నమస్తే. వెళ్ళండి వెళ్ళండి. అందరూ ఎలర్ట్గా ఉన్నారు కదా? చూస్తున్నారు కదా సార్. నేను చూడడం కాదు, పెళ్ళికి వచ్చే వాళ్ళని మీరే కాస్త చూసి లోపల పంపించండి. ఆ జెస్సీ ఫోటో అందరి దగ్గర ఉందా? మీరు పంపించగానే అందరికీ ఫార్వర్డ్ చేశానండి. వచ్చే వాళ్ళని జాగ్రత్తగా కనిపెడుతూనే ఉన్నారు మా వాళ్ళు. మీరు ఏడు చేస్తారు నాకు తెలదు. ఆ జెస్సీ మాత్రం ఎట్టి పరిస్థితులు లోపల అడుగట్టకూడదు, ఓకేనా? ఆ జెస్సీ ఒంటరిగా కాదు, ఎంతమందిని వెంట పెట్టుకొచ్చినా మమ్మల్ని దాటి లోపలికి రాలేదు. మీరేం టెన్షన్ పడకండి. రే, మీరు దాన్ని అడ్డుకోగలిగితే మీకు ఇస్తాను దానికంటే ఎక్కువే ఇస్తాను, జాగ్రత్త చూసుకోండి. ఈ పెళ్ళి ఆటంగా లేకుండా జరిగిందంటే ఇక జీవితాంతం హ్యాపీయే. పరధ్యానమా లేక పరాయిదానిలాగా మిగిలిపోతున్నావన్న ధ్యాస? నీకు దక్కుతున్న అదృష్టం చూసి కుళ్ళేమో అక్క. రై తేజ, నీకెందుకు రాయి పనులన్నీ? పనివాళ్ళున్నారు కదా. పర్లేదు మామయ్య, మన ఇంట్లో పెళ్ళే కదా. చరణ్, పెళ్లి పందిట్లో కూడా ఫోన్ ఏంటి? అది ఏం లేదు మావయ్య, అది ఫ్రెండ్. పూజ మీద కాన్సన్ట్రేట్ చేయి. మనస్ఫూర్తిగా పూజ చేస్తేనే ఫలితం దక్కుతుంది. అసలు ఇప్పుడు నీకు ఫోన్తో పనేంట్రా? అది కాదమ్మా, ఫ్రెండ్. పందిట్లో నుంచి బయటకు వచ్చే వరకు నువ్వు ఫోన్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. పూజ చేయి. అమ్మా, మాట్లాడుకో. ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఇక్కడ నుంచి మనం ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వేయాలి. ఆ చరణ్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మనం ఆ పెళ్ళి ఆపడానికి ఎంత ట్రై చేస్తున్నామో ఆగిపోకుండా ఉండడానికి వాడు అంతే ట్రై చేస్తున్నాడు.
జెస్సీ మిస్ అయిందని వాడికి తెలుసు కాబట్టి, తన కోసం మనం వెతికామన్న విషయం తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాడు జెస్సీ మన దగ్గరే ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇంకా జాగ్రత్త పడతాడు. జెస్సీ మన దగ్గర ఉందనుకుంటాడు, కానీ మనం ఎక్కడున్నామో చరణ్కి తెలియదు కదా. చరణ్ ఏం చేయగలుగుతాడు? ఏదైనా చేయగలడు. ఆ రోజు జెస్సీ దగ్గరికి పోలీసుల్ని కూడా రప్పించగలిగాడంటే అతని నెట్వర్క్ ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించు. మనం ఆ గంగా నెంబర్ ట్రేస్ చేసి వాళ్ళ అడ్రస్లు కనిపెట్టినట్టే చరణ్ తన క్రిమినల్ సర్కిల్ని వాడుకుని మన నెంబర్స్ని ట్రేస్ చేసి మనం ఎక్కడున్నామో తెలుసుకునే ఛాన్స్ ఉంది కదా. ఆ అవకాశాన్ని వాడికి ఇవ్వకూడదంటే వెంటనే మనందరం ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయాలి. మంచి ఐడియా. వెంటనే మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. దుర్గారావు గారు, ఏదైనా అవసరం అయితే మీ ఫోన్ వాడుకుంటాం. ఓకే ఓకే. మనం ఎక్కడున్నామో తెలుసుకోలేకపోయినా కళ్యాణ మండపానికి ఖచ్చితంగా వస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. చేయడమే కాదు, మనల్ని మండపంలోకి రానివ్వకుండా అడ్డుపడ్డానికి ఏర్పాట్లు కూడా చేసుంటాడు. మరి మనం పెళ్లి ఆపగలుగుతామా? సరిగ్గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆపగలం. ఏంటది? అర్థమైందా? ముహూర్తం టైం దగ్గర పడుతోంది. నానా, ఆ సింధు యష్లు మామూలు కాదు. వాళ్ళు ఖచ్చితంగా జెస్సీని తీసుకొని ఇక్కడికి వస్తారు. ఈ లోపు వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేసి అడ్డుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ జెస్సీ కళ్యాణ మండపంలో అడుగు పెట్టకూడదు నాన్న. నువ్వేం కంగారు పడకురా, మన వాళ్ళని బయట రక్షణ కవచంలో నిలబెట్టాను. వాళ్ళ దాటి జెస్సీ లోపల రావడం ఇంపాసిబుల్. ఏమో నాన్న, పెళ్లి పిట్ల మీద కూర్చున్నా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. శ్రీజమెల్లో తాళి కట్టే వరకు నాకు ఈ టెన్షన్ తప్పదు నాన్న. డోంట్ వరీ రా, నేను ఉన్నాను కదా. చరణ్, దేని గురించో టెన్షన్ పడుతున్నట్టున్నావు? అబ్బే అదేం లేదు మావయ్య. ఏదైనా ఉంటే మొహమాట పడకుండా నాకు చెప్పు. నీకేం కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు మేనల్లుడివి మాత్రమే కాదు, కాబోయే అల్లుడివి కూడా. ఇదే నాకు దక్కిన అదృష్టం మావయ్య. ఇక నేను డిమాండ్ చేయాల్సింది ఏమీ లేదు. నేను మీ ఇంటి అల్లుడిని అవుతున్నాను. మీరు నన్ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు మావయ్య. ఎప్పటిలాగే మేనల్లుడు లాగానే చూడండి మావయ్య. ఈ ఒక్క మాట చాలు ఆడపిల్ల తండ్రి టెన్షన్ తీరిపోవడానికి. నువ్వు వెళ్ళి ఆ పని చూడు. సర్లేరా, నువ్వేం కంగారు పడకో. మీ మేనమామ నీలో కంగారు చూసి అడుగుతున్నాడు. కాస్త కవరింగ్ ఇవ్వు, కూల్గా ఉండు. ఈ నాన్న ఉండగా నీకు ఎందులో టెన్షన్? పెళ్లి కూతురు మేనమామలు వెళ్ళి అమ్మాయిని మండపంలోకి తీసుకురండి. అలాగేనండి. రైట్, వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. వెళ్ళండి. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే, ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే. కనబడవా కనబడవా
హలో. చెప్పింది గుర్తుంది కదా? నేనేం చెప్పానో అదే చేయండి. అలాగే. కేర్ఫుల్. మీరు కన్ఫ్యూజ్ అయినా కంగారు పడినా మేము దొరికిపోతాం. కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి, జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకేనా? అలాగే సార్. దుర్గారావు గారు, ఒకసారి వెళ్ళి చెక్ చేసి రండి. నువ్వు డౌట్ పడినట్టే మండపం చుట్టూ మనుషులు కాపలా ఉన్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. టాలెంట్ వాడు ఒక్కడికే ఉందనుకుంటున్నాడేమో. ఈ యష్ మైండ్ పెడితే ఎలా ఉంటుందో ఇంకా సేపట్లో వాడికి అర్థమయ్యేలా చేస్తాం. కమాన్ గైస్, కమాన్ ఫోక్స్. మహతి, ఇలా రా. రా అంబిక, నువ్వు కూడా. ఏంటన్నయ్యా? వీటి మీద సైన్ చేయరా. సంతకవా? ఎందుకన్నయ్యా? మా వ్యాపారంలో మాతో పాటు నీకు సమాన వాట రాశాన్రా. వ్యాపారంలో వాటానా? నాకెందుకన్నయ్యా వాటా? నేను అడిగానా నిన్ను? నువ్వు అడగలేదు, కానీ నాకివ్వాలనిపించింది. అన్న ప్రేమతో వాటా ఇస్తానంటుంటే వద్దంటావేంటక్కా? తీసుకో. నువ్వుండవే. వాళ్ళు కష్టపడి పైకి తెచ్చుకున్న వ్యాపారం నాకు వాటా ఇవ్వడమేంటి? అన్నయ్య, నిలువెత్తు బంగారం నా ఇంట్లో కాలు పెట్టబోతుంటే ఇవన్నీ ఎందుకు చెప్పన్నయ్యా? లేదురా, నేను నీకు ఏమీ చేయలేదు. మొన్న నీ ఊరు వాళ్ళు నువ్వు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డావో చెప్తుంటే విన్నాను. అన్నగా నేను నీ బాధ పట్టించుకోలేదన్నప్పుడు చాలా బాధేసిందిరా. వాళ్ళన్నారని కాదు, కానీ నేనే నిన్ను ఎలా అయినా ఒప్పించి సాయం చేయాల్సింది. వాళ్ళన్న దాంట్లో తప్పేం లేదురా. సాయం పొందిన నేను మేడలో ఉన్నాను. సాయం చేసిన నువ్వు నడి సముద్రంలో దిక్కు తెలియని ఓడలా ఉన్నావు. ఇది తప్పే కదరా. అన్నయ్య, పెళ్లి జరుగుతుంటే ఏంటన్నయ్యా? వాళ్ళకి నోరుంది, వాగారు. అవి నువ్వు మనసులో పెట్టుకుని ఇలా చేయటం ఏమీ బాగాలేదు. నువ్వు ఆ విషయం వదిలే. మనం సంతోషంగా పెళ్లి జరిపిద్దాం. వాడు ఎంతో ప్రేమతో ఇస్తుంటే కాదనకంబిక. కాదనకరా, సైన్ చేయి. అన్నయ్య, అయినా నువ్వు ఈ విషయం ఇంతటితో వదిలే. అవును బా, ఎవరో అన్నారని ఇస్తే మాకు ఏదోలా ఉంటుంది. అయినా వాటాలు పంచితే తీరే రుణమా మీది? జన్మ జన్మల బంధం బావ మీది. ఆశించి చేసుకున్నామని జనం అనుకుంటే అదో పెత్తల నొప్పి. ఏం చేద్దాం? పోనీ అల్లుడికి కట్నం కింద ఇచ్చినా అదో లెక్క, కానీ ఇలా ఊరికి ఇవ్వడం మాత్రం నాకు పెద్దగా నచ్చలేదు. నువ్వొకడివి, ఏం మాట్లాడాలో తెలీదు. కరెక్టే కదరా. ఊరికే ఇస్తే నువ్వెలాగూ తీసుకోవడానికి ఒప్పుకోవు. అదే కట్నంగా ఇస్తే నా బాధ్యత కదా. చంద్ర, నువ్వేమంటావు? ఎలా అయితే ఏంట్రా, ఇవ్వడం ఇంపార్టెంట్. ఏంటన్నయ్యా ఇంత మొహాటం పెట్టేస్తున్నారు? ఇంక నువ్వేం మాట్లాడకమ్మా.
ఆయన అల్లుడికి ఆయన కట్నం ఇస్తున్నారు, నీకు సంబంధం లేదు. నువ్వు తీసుకోవడం తప్ప ఇంకో దారే లేదు నీకు. తీసుకోరా. నాకు చంద్రకి ఎంత వాటుందో నీకు అంతే వాటా రాశాం. 33% షేర్ పోను, మిగిలిన 1% అనాథాశ్రమానికి మన కంపెనీ పేరు మీద వెళ్తుంది. ఈ విషయంలో నా స్నేహితుడికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. ఈ పెళ్ళాపడానికి మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేస్తున్నావా? ఈ పెళ్ళి ఇంకా సేపట్లో ఆగిపోయి నీకు పెళ్లి జరగబోతోంది. ఇంత హ్యాపీగా ఉన్నాడు, టెన్షన్ పడాల్సింది పోయి